నల్గొండ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, మాజీ నల్గొండ జిల్లా అధ్యక్షులు లోడంగి గోవర్ధన్ యాదవ్, సీనియర్ నాయకులు సోమరబోయిన సుధాకర్ యాదవ్ మరియు వివిధ మండలాల యాదవ సంఘం నాయకులు అందరూ కూడా నూతనంగా ఎన్నికైనటువంటి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మీడియాతో అఖిల భారత యాదవ మహాసభ నూతన అధ్యక్షులు రవీంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యాదవులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఇటీవల జైపూర్లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు టీచర్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల సీట్ల కేటాయింపుల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల్లో ఉన్న యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం తగిన కృషి చేస్తానని అన్నారు. అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు స్వపన్ కుమార్ ఘోష్, కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ సోంప్రకాష్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు సత్యప్రకాష్ సింగ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దక్షిణ భారత ఇన్ఛార్జ్ ఆర్ లక్ష్మణ్ యాదవ్, నియామక పత్రాన్ని విడుదల చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి బల్బీర్ సింగ్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, జిల్లా అధ్యక్షులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ నాయకత్వం తనపై నమ్మకం ఉంచి గురుతర రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తన తండ్రి చింతల లక్ష్మణ్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభకు చేసిన సేవలే స్ఫూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది అని చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా, కోగపేట శ్రీకృష్ణ యాదవ్ భవన్ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో యాదవుల అభివృద్ధి కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తానని ఆయన అన్నారు. అలాగే దశాబ్ది కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన జాతీయ సంరక్షకులు బద్దుల బాబురావు యాదవ్ వంటి అనుభవజ్ఞులతో పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి యాదవులందరినీ సంఘటితపరిచి వారి సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని విభాగాలను కలుపుకొని పునఃపరిశీలించి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. కులగణన జరిగేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో చర్చించి తగిన కార్యాచరణ రూపొందించి తన వంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సదర్ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.